ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కేంద్ర కార్యాలయాన్ని కడప నుండి అమరావతికి తరలించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. శనివారం జమ్మలమడుగు పట్టణం తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ని అమరావతికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, మనందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు ప్రజల అందరికీ కూడా వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నటువంటి బ్యాంక్కి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. ఈరోజు మన బ్యాంక్ యొక్క విశిష్టత గురించి మన వాళ్ళు చెప్పినారు. ఈరోజు ఇక్కడ అందరూ సమావేశమయ్యేదానికి పెద్ద ఎత్తున 50,000 కోట్ల రూపాయల బిజినెస్తో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎక్కువ బిజినెస్ చేయగలిగినటువంటి బ్యాంకే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అతి ఎక్కువ బిజినెస్ కానీ ప్రజల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆర్థికంగా లోన్లు ఇచ్చి, అదేవిధంగా ఈ ప్రాంతాల వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి బ్యాంక్ ప్రగతి గ్రామీణ బ్యాంక్. అలాంటి బ్యాంకుని కూడా తీసుకుపోయి అమరావతిలో పెట్టాలనేటువంటి ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయ్యా, ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేటువంటి ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ను కడపలోనే ఉంచాలా అనే ఆలోచనతో ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలని వీళ్ళు చేస్తున్నటువంటి దానికి మేమందరం కూడా మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది వచ్చినారు. ఇక్కడ జమ్మలమడుగుకు సంబంధించినటువంటి చాలామంది పెద్దలు వచ్చినారు, మేధావులు వచ్చినారు. అదేవిధంగా ఈ పేద ప్రజలు కూడా చాలామంది ఈ గ్రామీణ బ్యాంకులతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినారు. మీడియా మిత్రులకు, అదేవిధంగా పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ టర్న్ ఓవర్ వచ్చి ఈరోజు మన రాష్ట్రంలో, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి బ్యాంకు 50,000 కోట్ల బిజినెస్ కలిగి చేస్తూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈరోజు దేశంలోనే అతి ఎక్కువ బిజినెస్ చేయగలిగినటువంటి బ్యాంక్ ప్రగతి గ్రామీణ బ్యాంక్. ఈరోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా, ఎక్కడైతే ధనిక వాళ్ళు ఉంటారో, ధనికంగా అన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే కూడా ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి సంబంధించిన బ్యాంకి వాటికంటే ఎక్కువ వ్యాపారం చేయగలుగుతూ ఉంది అంటే ప్రజలకు ఎంత అందుబాటులో ఉంది, ప్రజలకు ఎంత సేవ చేస్తుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకి ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా కూడా లోన్లు కావాలన్నా, డాక్రా గ్రూపులకు లోన్లు కావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా, ఏదానికైనా కూడా ఆర్థికంగా ఊతమిస్తూ, తోడ్పాటునిస్తూ ఈ వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 బ్యాంకులు ఉన్నాయి, ప్రాంతీయ బ్యాంకులు. మీరు అందరూ కూడా చూస్తే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఒకటి సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి ఒకటి, ఆంధ్ర వికాస్ గ్రామీణ బ్యాంకుల కంటే అన్నిటికంటే మొదటి స్థానంలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ మంచి లాభాలతో, మంచి అన్ని సౌకర్యాలతో. మీరు చూస్తే ఇక్కడ ఈరోజు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే అన్ని సౌకర్యాలతో బిల్డింగ్ కట్టి ఇక్కడ అన్ని వసతులతో బ్యాంకుకి ఏ అవసరాలు కావాలనో ఈ బ్యాంకు విస్తరించేదానికి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి బిల్డింగ్ 25 కోట్లతో ఉంది. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పర్మిషన్తో ఈరోజు మనం క్యాష్ నిల్వ చేసుకునే దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంది, సౌకర్యం ఉంది, అన్నిటికంటే వ్యాపారం ఎక్కువగా చేస్తూ ఉంది. వెనుకబడిన ప్రాంతానికి, పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి బ్యాంకుని కూడా అమరావతిలో షిఫ్ట్ చేయాలనుకోవడం చాలా దుర్మార్గమైన ఆలోచన.
దీన్ని విరమించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి నేను కూడా ప్రజల తరపున, ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున, అందరి తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.